నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూస్తే కనుక ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. నాగబాబు నామినేషన్ హాజరైన 3 పార్టీల నేతలు. సో నిన్న నాగబాబు అయితే కనుక నామినేషన్ వేశారు, దానికి సంబంధించిన ప్రధాన అంశం ఇచ్చారు. ఇక మరో ప్రధాన అంశం, మహిళా దినోత్సవాన అతివలకు కూటమి కానుకలు, అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు, కార్యకర్తలకు 1.79 లక్షల నుంచి 2.32 లక్షలు, హెల్పర్లకు 1.9 లక్షల నుంచి 1.41 లక్షలకు, 1,00,000 మంది మహిళలకు పారిశ్రామిక సాయం. నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. ఇక మరో ప్రధాన అంశం, మహిళా పారిశ్రామికవేత్తల హబ్ గా ఏపీ, పరిశ్రమలు స్థాపించే మహిళలకు అండగా ప్రభుత్వం, వారికి ప్రభుత్వ పరంగా 45% ప్రోత్సాహకాలు. సీఎం చంద్రబాబు నాయుడు. అనుమానాస్పదం, వివేక హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షుల మరణాలను తేలిగ్గా తీసుకోకూడదు. రంగన్న మృతిపై నిగ్గు తేల్చాల్సిందే. సొంత ఆదాయానికి సర్కారు గండి, గనుల శాఖలో అసంబద్ధ నిర్ణయంతో గజిబిజి. 4.5 నెలలు సీనరేజీ కలెక్షన్ నిలిపివేత. జగన్ జమానాలో భారీ ఫ్రీ హోల్డ్ స్కామ్. డిపిఓల కేడర్ క్రమబద్ధీకరణకు కేబినెట్ ఓకే. కుప్పంలో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్. రాజమండ్రిలో అగ్రి కళాశాలకు 10.72 ఎకరాలు. పర్యాటక భూముల కేటాయింపు పాలసీకి ఓకే. ఇక మరో ప్రధాన వార్తాంశం, బోరుగడ్డ బొంకులు, బెయిల్ పొడిగింపు కోసం నాటకాలు. తల్లికి అనారోగ్యం నిజమే, అనిల్ కు బెయిల్ రాకముందే ఆసుపత్రిలో చేరిక. 18న సర్జరీ, 23న డిశ్చార్జి. తొలి విడతలో 28 దాకా బెయిల్ పై అనిల్. పొడిగింపు పొందేందుకు తప్పుడు మార్గం. నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తో హైకోర్టుకు టోకరా. బెయిల్ రద్దుకు పోలీస్ పిటిషన్. ఇక ఎమ్మెల్యే చదలవాడపై సీఎం సీరియస్, వివరణ కోరాలని పల్లాకు ఆదేశం. మరో వార్త, ఇక ఏఎన్యూ యూనివర్సిటీలో అయితే కనుక బిఈడి ప్రశ్నపత్రం లీక్ అయిందని ప్రధానాంశం ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే కనుక రాష్ట్రానికి టాటా ఎనర్జీ 49,000 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి. తిరుపతి తొక్కిసలాటపై 2 ఐపీఎస్ అధికారులకు సమన్లు. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్, నెట్వర్క్ ఆసుపత్రుల నోటీసు. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి. చంద్రబాబు, రేవంత్ సహా 7 రాష్ట్రాల సీఎంలు. 29న పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం. 22న చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం. ఇది ముఖ్యంగా ప్రధాన అంశాలు. ఇక దీంట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా మనము నిన్న నాగబాబు అయితే కనుక నామినేషన్ వేశారు. దీనికి 3 పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల నేతలు అయితే కనుక హాజరయ్యారు. ఇక శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు నిన్న. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక మహిళలకు కానుకలు అందించింది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచుతామని చెప్పేసి ఇదివరకే చెప్పారు. సో గ్రాట్యుటీ పెంపు గురించి ఇచ్చారు. ఇక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1.79 లక్షల నుంచి 2.32 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. ఇక హెల్పర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1.9 లక్షల నుంచి 1.41 లక్షలకు అని చెప్పి ముఖ్యంగా 1,00,000 మంది మహిళలకు అయితే కనుక పారిశ్రామికంగా వాళ్ళకి సాయం చేస్తాము, అంటే ఎవరైతే పరిశ్రమలో నెలకొల్పుతారో వాళ్ళకి సాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇక ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ 1,00,000 మంది మహిళలకు పారిశ్రామిక సాయం చేయడం అవ్వచ్చు, అలాగే అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు ఏదైతే అన్నారో ఇవన్నీ కూడా ఈ రోజున చేపడతారని చెప్పి తెలుస్తుంది. ఇక అలాగే మహిళా పారిశ్రామికవేత్తలుగా ఏపీని మార్చాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే మహిళలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తారో వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుంది, 45% ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక మరో వార్త చూస్తే కనుక ఇది మనం నిన్న కూడా ముఖ్యంగా గనుల శాఖపై అయితే కనుక అంటే ప్రభుత్వంలో భాగమైనప్పటికీ గనుల శాఖ అసంబద్ధ నిర్ణయాలతో అయితే కనుక రెవెన్యూ కి సంబంధించి కొంత ముఖ్యంగా గనుల శాఖ అసంబద్ధ నిర్ణయాల వల్ల అయితే కనుక ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. సొంత ఆదాయానికే సర్కార్ గండి, కోల్పోయిన ఆదాయం ఇప్పటి వరకు సుమారు 800 కోట్లు. గత ఏడాది నవంబర్ నుంచి పునరుద్ధరణ. ఎందుకు ఆపారో, ఆపి ఏం సాధించారో అని చెప్పేసి మరి ఎందుకు ఆపారో, తర్వాత ఆపి ఏం సాధించారో అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే కనుక ఉత్పన్నమవుతోంది. అలాగే ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతోంది. ఇక కాంట్రాక్టర్ల బకాయిలుగా చూపిస్తూ ముఖ్యమంత్రికి గనుల శాఖ నివేదికలు. సమస్య తెలిసి పరిష్కరించని ప్రభుత్వం. సో ఆంధ్రజ్యోతిలో అయితే కనుక
ప్రభుత్వం గురించి ఒక వార్త ఇచ్చారు. ముఖ్యంగా గనుల శాఖ ఏదైతే ఉందో ఈ శాఖ అసంబద్ధత నిర్ణయంతో అయితే కనుక గజిబిజి నెలకొంది. ముఖ్యంగా 4.5 నెలలు సీనరేజీ కలెక్షన్ నిలిపివేశారు. దీనివల్ల సర్కారుకు 800 కోట్ల నష్టం అంటే ఆదాయం కోల్పోయింది ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు. ఇక గత ఏడాది నవంబర్ 2024 నవంబర్ నుంచి పునరుద్ధరించారు. అసలు ఎందుకు ఆపారు దీన్ని, ఎందుకు మళ్ళీ ఆపి దాని ద్వారా ఆపినందువల్ల ఏమైనా సాధించారా అంటే ఏం సాధించలేదు. మరి అలాంటప్పుడు 800 కోట్లు ప్రభుత్వానికి గండిపడినట్టే కదా. మరి గనుల శాఖ ఇలా చేస్తుంటే దీనిపైన ఎందుకు ప్రభుత్వం తెలిసి కూడా చర్యలు తీసుకోవట్లేదు? అదే వీళ్ళు అడుగుతున్నారు. అంటే కాంట్రాక్టర్ల బకాయిలుగా చూపిస్తూ ముఖ్యమంత్రికి గనుల శాఖ నివేదికలు ఇచ్చింది. ముఖ్యంగా సమస్య తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు పరిష్కరించకుండా ఉంది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. మరి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఆర్థిక పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇదే చెప్తున్నారు చాలా సందర్భాల్లో సీఎం గారు. ఏమని, సంపద సృష్టించాలి, ఇప్పుడు వేటికి నిధులు కేటాయించాలన్నా కూడా అంత డబ్బులు లేవు అని చెప్తూ వస్తున్నారు. మరి అలాంటప్పుడు రావాల్సిన అంటే ఆదాయాన్ని సుమారు 800 కోట్లు ఆదాయం కోల్పోయింది. సో గత ఏడాది నవంబర్ నుంచి అన్నారు, అంటే 2024 నవంబర్ నుంచి పునరుద్ధరణ అని చెప్పారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది అయితే కనుక జూన్ లో. మరి సో అప్పటి నుంచి చూస్తే కనుక 4.5 నెలలు సీనరేజీ కలెక్షన్స్ అయితే కనుక నిలిపివేశారంట. మరి ఎందుకు ఆ కలెక్షన్స్ నిలిపివేశారో కూడా తెలియదు. దీని వల్ల ఏది చూసుకున్నా కూడా ఏది ఏమైనా మొత్తానికి నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి. 800 కోట్ల ఆదాయం తగ్గిపోయింది ప్రభుత్వానికి. మరి సమస్య తెలిసి కూడా ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పేసి ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే కీలక వ్యక్తులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వీళ్ళు ఒక్కొక్కరుగా చనిపోవడం వెనుక అయితే కనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షుల మరణాలను తేలిగ్గా తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే వివేకానంద రెడ్డి వాళ్ళ ఇంటి వాచ్మెన్ ఉన్నారో రంగన్న, ఆయన కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లోనే మృతి చెందడం జరిగింది. సో రంగన్న మృతి పైన కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఇక ముఖ్యంగా పరిటాల కేసు తరహాలోనే ఇక్కడ మిస్టరీ మరణాలు. కేబినెట్ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రంగన్నను పోలీసులే చంపారని జగన్ మీడియాలో ఎందుకని తొలుత ప్రసారం చేశారు. ఆయన మృతిని సర్కారు పైకి నెట్టే కుట్రే ఇది. వ్యవస్థీకృత నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాలను నేరపూరితం చేసిన జగన్ సమాజాన్ని ఏమార్చేందుకు టీవీ పత్రిక ఏర్పాటు. వీరిని అదుపు చేయకపోతే ప్రమాదం. సీఎం వివేక హత్య అనంతర పరిణామాలు వివరించిన డీజీపీ. హత్య రాజకీయాలకు చెక్ పెట్టాలి. డిప్యూటీ సీఎం పవన్. ఓకే, హత్య రాజకీయాలకైతే కనుక చెక్ పెట్టాలి, లేకపోతే కనుక ఇది ఎక్కడికి దారి తీస్తాయో కూడా తెలియదు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ఫస్ట్ జగన్ కి సంబంధించిన మీడియాలో అయితే కనుక రంగన్నను పోలీసులే చంపారనేసి ప్రసారం చేశారంట. అంటే కన్ఫర్మ్ గా చెప్పట్లేదు వీళ్ళు కూడా, ఒక ప్రశ్నగాత్మక అంటే ఒక ప్రశ్నగానే ఇచ్చారు. మరి ఆయన మృతిని రంగన్న మృతిని అయితే కనుక సర్కార్పై నెట్టేసే కుట్ర అయితే కనుక జరుగుతోందా, ఇది అలాగే అనిపిస్తోంది అని చెప్పేసి ముఖ్యంగా కేబినెట్ మీటింగ్ లో అయితే కనుక చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇలా వీరిని అదుపు చేయకపోతే కనుక ముఖ్యంగా వ్యవస్థీకృత నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక సమాజాన్ని ఏమార్చేందుకే టీవీ పత్రిక ఏర్పాటు చేశారు. అంటే ఇది జగన్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వీరిని అదుపు చేయకపోతే ప్రమాదం అని చెప్పేసి సీఎం అంటున్నారు. మరి దీనిపైన అంటే అనుమానాస్పదంగా ఉన్నాయి వివేక హత్య కేసులో సాక్షుల మరణాలు అని చెప్పారు. మరి దీనిపైన ప్రభుత్వము మరి కమిటీ ఏర్పాటు చేస్తుందో లేకపోతే ఏంటా అన్నది ఎటు వెళ్తుందో, డీజీపీకి ఎలాంటి ఆదేశాలు ఇస్తారో అన్నదైతే కనుక చూడాలి. ఇంకా మరో వార్త, ఎమ్మెల్యే చదలవాడపై అయితే కనుక సీఎం సీరియస్ అయ్యారు. వివరణ ఇవ్వాలని కూడా పల్లాకు ఆదేశం ఇచ్చారు. ముఖ్యంగా నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయన వ్యవహరించిన తీరుపై వివరణకు తీసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎమ్మెల్యే ప్రవర్తన పార్టీ నియమావళికి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వాలి అని చెప్పేసి సీఎం అయితే కనుక కోరడం జరిగింది. మరి ఆ వివరణ ఎప్పుడు ఇస్తారో ఏమో అయితే కనుక వాళ్ళకే తెలియాలి. ఇప్పటి వరకు 10th ఎగ్జామ్స్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ లీక్ అవ్వడము, ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవ్వడము, లేకపోతే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా
నీట్ నీట్కి సంబంధించి ఇలాంటివి అంటే లీక్ అయ్యాయి అని చెప్పేసి వార్తా కథనాలు అయితే కనుక వచ్చేటివి. ఇప్పుడేమో ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే కనుక BEd ప్రశ్నపత్రం లీక్ అయిందంట. పరీక్షకు అరగంటకు ముందే ఆ ప్రశ్నపత్రం బయటకి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఘటనపై అయితే కనుక మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పరీక్షను అయితే రద్దు చేశారు. ఎందుకంటే మరి ప్రశ్నపత్రం ముందే బయటకు వస్తే దాన్ని చూసి ఎవరైతే ఈ BEdకి ప్రిపేర్ అవుతున్నారో పేపర్ లీక్ అయింది, ఆ పేపర్ లీక్ అయింది ఎవరికైతే కనుక ఆ సమాచారం ఉందో వాళ్ళ ఎగ్జామ్ బాగా రాసి ర్యాంక్ కొట్టేస్తారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, కష్టపడి ఎంత చదివి? అందుకే పరీక్ష రద్దు చేశారు. ఇక తిరుపతి తొక్కిసలాటపై అయితే కనుక ఇద్దరు IPS ఆఫీసర్లకైతే కనుక సమన్లు జారీ చేశారంట. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక దిశలో మోడీకి అత్యున్నత పురస్కారం ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ప్రదానం. కోవిడ్ టైంలో చేసిన విశేష సేవలకు గుర్తింపు. ప్రధాని తరఫున అవార్డు అందుకున్న కేంద్ర మంత్రి పబిత్ర మార్గరిటా. సో కోవిడ్ టైంలో మోడీ చేసిన సేవలు, దేశానికి మోడీ గారు చేసిన సేవలకు సంబంధించి ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ పురస్కారం అయితే కనుక లభించింది. దీన్ని మోడీ గారి తరఫున కేంద్ర మంత్రి పబిత్ర గారు అందుకోవడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక బీసీల అభ్యున్నతికి పెద్దపీట. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత 1000 కోట్లతో ఆదరణ పథకం పునః ప్రారంభం. 7 లక్షల మంది మహిళలకు కుట్టు మిషన్ ప్రారంభం. త్వరలో ఉచిత ఆన్లైన్ DSC కోచింగ్. సో బీసీల అభ్యున్నతికి అయితే కనుక ఈ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని చెప్పేసి చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ముఖ్యంగా 100 కోట్లతో అయితే కనుక ఆదరణ పథకాన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ 1 లక్ష మంది మహిళలకు కుట్టు శిక్షణ అయితే కనుక ప్రారంభిస్తున్నారు. అలాగే త్వరలోనే ఉచితంగా ఆన్లైన్ DSC కోచింగ్ అయితే కనుక ఉంటుందని కూడా చెప్తున్నారు. ఆన్లైన్ DSC కోచింగ్ ఉచితంగా ప్రవేశపెడితే కనుక నిజంగా చాలా మంది అభ్యర్థులకు ఇది ఉపయోగపడే విషయం. మరో వార్త, మహిళలను మోసగించారు, ఫ్రీ బస్ జర్నీకి కండిషన్స్ అప్లై అనడం దారుణం. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పించాలి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సో మహిళలను అయితే కనుక మోసగించారు. ఏదైతే ఎన్నికల ప్రచారం అప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారో దానికి ఇప్పుడు కండిషన్స్ అప్లై అని చెప్పడం చాలా దారుణము. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అని చెప్పేసి షర్మిల అయితే కనుక చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మండలిలో చూస్తే కనుక నిన్న అసెంబ్లీలో అంటే ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. దీంట్లో చూసుకుంటే కనుక ఏం మాట్లాడారు, తిరుపతి నుంచి రాజమండ్రికి లేదా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఫ్రీ బస్ ఇస్తామని మేము చెప్పలేదు. మేము చెప్పింది ఏంటంటే ఆ జిల్లాలో తిరగడానికి మాత్రమే అని చెప్పేసి చెప్పారు. కానీ ఒక్కసారి ఆ విషయం చెప్పిన ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆ మహిళా ఎమ్మెల్యే, ఆమె ఒక్కసారి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒకసారి మీరే చూడండి. ఏం చెప్పారు, మీరు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు అని చెప్పారు. జిల్లాలకని చెప్పలేదు ఎన్నికల ప్రచారంలో. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అనే చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు ఫ్రీ బస్సు అని చెప్పారు. అలాంటప్పుడు చెప్పలేదని చెప్పేసి మీరు అసెంబ్లీలో ఉండేలా చెప్తారు. ఆ కండిషన్స్ ఏమన్నా ఉంటే ఎన్నికల ప్రచారం అప్పుడే చెప్పుండాల్సింది. ఫ్రీ బస్సు జిల్లాల్లోనే అనేసి అప్పుడే చెప్పుండాల్సింది. అంతేగాని అదేంటి అప్పుడు పబ్బం గడుపుకోవడానికి చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు అట్లా కాదు, మేము జిల్లాల వరకే అన్నాము. ఏంది అంటే ప్రజలు పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మాయ చేసి జంతర్ మంతర్ లాగా చేద్దాం అనుకుంటున్నారా? ఒక మాట ఇచ్చారా, ఆ మాట మీద నిలబడాలి. అన్నిటికీ ఉచిత పథకాలు అని చెప్పేది, సూపర్ 6 అనేది, అది అనేది, ఇది అనేది, మళ్ళీ కండిషన్ సప్లై అనేది. అందుకే ప్రజలు కూడా ఇప్పటి నుంచి ఏ పార్టీ అయినా సరే మీకు అంటే ఈ పథకాలు ఇస్తాము ఉచితంగా అని చెప్పారంటే దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, ఇవి ఎలా వర్తింపజేస్తారు మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే అన్న క్లారిటీ తీసుకున్న తర్వాతే ఆ పథకాలను నమ్మండి. లేకపోతే ఇట్లానే ఉంటుంది. ఇక మరో వార్త చూస్తే కనుక పెదవడ్లపూడి ఎత్తిపోతల పూర్తి, ట్రయల్ రన్ చేసిన అధికారులు, త్వరలో ప్రారంభించనున్న మంత్రి లోకేష్. సో పెదవడ్లపూడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎత్తిపోతలు పూర్తి అయ్యింది. ట్రయల్ రన్ కూడా అధికారులు చేశారు. దీన్ని త్వరలోనే మంత్రి లోకేష్ అయితే కనుక ప్రారంభించనున్నారు అని చెప్పేసి వార్త ఇచ్చారు ముఖ్యంగా. ఇక మరో వార్త చూసుకుంటే కనుక ముఖ్యమైన వార్త, చంద్రుడిపై భారీగా మంచు నిక్షేపాలు, నీళ్లు ఉండే అవకాశాలు తక్కువే.
చంద్రయాన్-3 డేటాలో ఆసక్తికరమైన అంశాలు విశ్లేషించిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్. సో చంద్రుడి పైన అయితే కనుక మంచు నిక్షేపాలు భారీగా ఉన్నాయని చెప్తున్నారు. నీటి శాతం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చంద్రయాన్-3 డేటాలో అయితే కనుక ఆసక్తికరమైన ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఇక దీన్ని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అయితే కనుక విశ్లేషిస్తోంది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. ఇక ముఖ్యంగా మరో వార్త చూసుకుంటే టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టం, రాష్ట్ర చరిత్రలో తొలిసారి చట్టం తీసుకొస్తున్నాం. త్వరలోనే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, 10,000 స్కూళ్లలో 1 క్లాస్ 1 టీచర్ విధానం. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడి. సో టీచర్ల బదిలీల కోసం అయితే కనుక ఒక చట్టం తీసుకొస్తున్నాము. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలి చట్టం అవుతుంది అని చెప్పేసి లోకేష్ చెప్తున్నారు. ఇక అలాగే ఎవరైతే టీచర్లు సీనియారిటీ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఒక జాబితా అయితే కనుక తయారు చేస్తాము. ఇక 10,000 స్కూళ్లలో 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని అయితే ప్రవేశపెడతారంట. మరి ఆ 1 క్లాస్ 1 టీచర్ విధానం మార్గదర్శకాలు ఏంటో అన్నది మరి ఎప్పుడు స్పష్టం చేస్తారో అన్నది అయితే కనుక చూడాలి. ఎందుకంటే కనుక 1 క్లాస్ 1 టీచర్ అన్నది ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది అయితే కనుక ఆసక్తి నెలకొంది. సో దానికి సంబంధించి పూర్తి స్పష్టంగా, అంటే అరకొరగా కాకోకుండా పూర్తి స్పష్టంగా చెప్తే కనుక అందరికీ అర్థమవుతుంది, ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. ఇక చిన్నారి పెళ్లి కూతురు కన్నీళ్లు, బాల్య వివాహం చేయడంతో అత్తారింటికి వెళ్లాలని రోధించిన బాలిక బలవంతంగా తీసుకెళ్లిన పెళ్లి కొడుకు, తల్లిదండ్రులు సహా 5గురు అరెస్ట్. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హొసూరులో ఘటన. ఎంత చెప్పినా కూడా ఇటు ఒకవైపు పేరెంట్స్ కి, కొంతమంది పేరెంట్స్, అందరూ కాదు, కొంతమంది పేరెంట్స్ కి ఎక్కట్లేదు. పోనీ అటువైపు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ పెళ్లి కొడుకు కుటుంబానికి కానీ ఆ పెళ్లి కొడుకుకి కానీ ఎక్కట్లేదు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరము, చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు. నిన్న చూస్తే కనుక, ముఖ్యంగా చూస్తే దీంట్లో ఆ అమ్మాయి వయసు చిన్నది, అతనుకి 36 ఏళ్ళు అంట పెళ్లి కొడుక్కి. ఆ అమ్మాయికి మైనారిటీ కూడా తీరలేదు. అతను చూస్తే 36 ఏళ్ళు. అంత ఏజ్ గ్యాప్ తో ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అసలు బాల్య వివాహం చేయడమే తప్పంటే అంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం మరో తప్పు. అందులో ఆ అమ్మాయి నేను వెళ్ళను అని చెప్పి ఏడుస్తా ఉంటే ఎలా ఎత్తుకెళ్ళిపోతున్నారు చూడండి దారుణంగా పెళ్లి కొడుకు. అందుకే దీనిపైన అక్కడ పోలీసులు అయితే కనుక అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన, పెళ్లి కొడుకు పైన పోక్సో కేసు పెట్టారు, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనివల్ల అయినా కొంతమందికైనా బుద్ధి వస్తుందేమో. గమర వార్త. కేంద్రంతో పోరాటానికి ఏకమవుదాం, దక్షిణాది సహా 7 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటుకు పిలుపు. ఈ నెల 22న చెన్నైలో జేఏసీ తొలి సమావేశం. సో కేంద్రంతో పోరాటానికి అయితే ఏకమవుదాము, ముఖ్యంగా దక్షిణాది సహా 7 రాష్ట్రాల సీఎంలకు అయితే కనుక స్టాలిన్ లేఖ రాశారు. ముఖ్యంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటుకి అయితే కనుక పిలుపు ఇవ్వబోతున్నారు. ఈ నెల 22న చెన్నైలో అయితే కనుక జేఏసీ తొలి సమావేశం ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ డీలిమిటేషన్ సెగ ఎప్పటికీ ఆడుతుందో చూడాలి. ఇక్కడ చూసుకుంటే కనుక మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి, డీజీపీ సతీమణి సీమా గుప్తా. సో డీజీపీ గారి భార్య సీమా గుప్తా గారు అయితే కనుక మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక, ఈనాడులో విద్యుత్ ఛార్జీలను మేము పెంచలేదు, పెంచబోము, మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంచబోదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సో విద్యుత్ ఛార్జీలను అయితే కనుక మేం పెంచలేదు, భవిష్యత్తులో కూడా పెంచము అని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే కనుక స్పష్టం చేశారు. కాబట్టి ఏపీలో అయితే కనుక విద్యుత్ ఛార్జీలు పెరగవు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక, సాక్షిలో ప్రధాన వార్తాంశం 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా. ముఖ్యంగా దీని గురించి చిన్న వార్తాంశం అయితే కనుక ఇచ్చారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కార్ ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది. అక్క చెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీనిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కార్ కొత్త పథకాలు, విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీనిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోంది. అదే అంతకుముందు గత 5 ఏళ్లు మహిళా సాధికారత ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగు వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా 427.27 కోట్ల రూపాయల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.
ఏదైతే స్త్రీలకు ఆర్థిక ఆలంబనగా ఉండడానికి శ్రీనిధి బ్యాంకుని ఏర్పాటు చేశారో వారి అభ్యున్నతి కోసం దాని ద్వారా విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మి కోసం ఇచ్చే రుణాలను ఆ బ్యాంకు ద్వారా అయితే కనుక ఇవ్వాలని కూటమి ప్రభుత్వ సూత్రప్రాయంగా నిర్ణయించిందని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. అంటే ఈ విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మికి ఈ బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తే కనుక మరి ఈ బ్యాంకు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త అయితే కనుక ఇచ్చారు. మరి ఈ శ్రీనిధి బ్యాంకు దేనికోసం అయితే ఏ ఉద్దేశంతో అయితే నెలకొల్పారో ముఖ్యంగా మహిళా అభ్యున్నతి కోసము అని చెప్పేసి మరి దాని నుంచి నిధులు మళ్లించి వేరే పథకాలకు ఇస్తే మరి దీని ఉద్దేశం ఏమైపోతుంది? నీరు గారిపోయే అవకాశం అయితే కనుక ఉంది కదా. మరి ప్రభుత్వం దీన్ని అంటే పునరాలోచించి పునఃసమీక్షించి అంటే దీనికి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఏర్పాటు చేసి దాని నుంచి మళ్ళిస్తున్నారు అంటే అది పర్వాలేదు. కానీ మరి అంటే ఇక్కడ ఇచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే కనుక శ్రీనిధి బ్యాంక్ నుంచి మళ్ళిస్తున్నారు కాబట్టి అప్పుడు శ్రీనిధి బ్యాంక్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అని అయితే చెప్తున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఇక్కడ దానికి సంబంధించి ఇచ్చారు. శ్రీనిధి బ్యాంక్ పై కూటమి కన్ను, విద్యాలక్ష్మి కళ్యాణ లక్ష్మి రుణాలకు శ్రీనిధి సొమ్ములు ఏటా 1000 కోట్లు ఆ 2 పథకాలకే. అక్క చెల్లెమ్మల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న శ్రీనిధి బ్యాంక్ మహిళల ఆర్థిక అవసరాలు తీర్చేలా 12 ఏళ్ల క్రితం ఏర్పాటు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి విద్యాలక్ష్మికి బడ్జెట్ లో పైసా కూడా కేటాయించని ప్రభుత్వము హామీని నిలబెట్టుకోకుండా బడ్జెట్ లో పథకాలకు నిధులు కేటాయించకుండా దొంగాట ఆడుతోంది అని చెప్పేసి ముఖ్యంగా సాక్షిలో అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక వార్త చూస్తే కనుక చెప్పండి చేసేస్తాం, రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ జీ హుజూర్. అత్యంత వివాదాస్పదంగా హరీష్ గుప్తా వ్యవహార శైలి, ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు, ఎస్పీలు కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి. వాచ్మెన్ రంగన్న సహజ మరణంపై దర్యాప్తు, అది అనుమానాస్పద మృతి అంటూ అప్పుడే నిర్ధారణ. ఓకే, కొత్త డీజీపీగా హరీష్ గుప్తా ఎవరైతే వచ్చారో ఆయన వ్యవహార శైలి అయితే కనుక అత్యంత వివాదాస్పదంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ జీ హుజూర్ అని రెడీగా సిద్ధమైపోయారు. ఇక ప్రభుత్వ పెద్దలు పన్నే కుట్రలకు అయితే కనుక ఈయన వత్తాసు పలుకుతున్నారు డీజీపీ. ముఖ్యంగా ఎస్పీలు కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇచ్చారు. ఇక వాచ్మెన్ రంగన్న ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళ ఇంటి వాచ్మెన్ రంగన్న ఉన్నారో ఆయన ఆరోగ్యం బాలేక కొద్ది రోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రిలోనే మరణించడం జరిగింది. సో వాచ్మెన్ రంగన్న సహజ మరణం పైన అయితే కనుక దర్యాప్తు చెయ్యాలి, అది అనుమానాస్పద మృతి అని చెప్పేసి అప్పుడే నిర్ధారణకు వచ్చేసారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి ఒక రకంగా చూస్తే కనుక ఏదైనా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, అది ఎవ్వరు ప్రతి ఒక్కరు చెప్పే మాటే. అంతేకాని కక్షపూరితంగా వ్యవహరించకూడదు అన్నది చాలా మంది భావన. మరి నిజంగా రంగన్న పోలీసుల విచారణలో అయితే కనుక తేలుతుంది అది అనుమానాస్పద మృత లేకపోతే సహజ మరణమా అన్నది. అప్పటి వరకు అయితే కనుక దీనిపైన మనం ఏమి కూడా చెప్పలేము, మాట్లాడలేము. ఇక్కడ ఇచ్చిన వార్తా కథనాన్ని బట్టి అయితే కనుక కొత్తగా వచ్చిన డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ గుప్తా ఆయన అయితే కనుక ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు పలుకుతున్నాడు. రెడ్ బుక్ కుట్రలకు రెడీగా అంటే మీరు చెప్పండి చేసేస్తాము అని చెప్పేసి రెడ్ బుక్ కుట్రలకు అయితే కనుక డీజీపీ రెడీగా ఉన్నారు, అంటే చెప్తే చేసేస్తాము అని చెప్పేసి ముఖ్యంగా దానికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక మరో వార్త, అప్పులపై కట్టుకథలు, అసెంబ్లీలో బట్టబయలు, జగన్ పై పచ్చ మీడియా చల్లిందంతా బురదే. అసెంబ్లీ వేదికగా అంగీకరించిన కూటమి సర్కార్ 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల అప్పులంటూ తప్పుడు ప్రచారం. గత సర్కారులో బడ్జెట్ అప్పులు గ్యారంటీ అప్పులు కలిపి 6.46 లక్షల కోట్లే. 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు 4.91 లక్షల కోట్లు, 2023-24 మార్చి నాటికి గ్యారంటీ అప్పులు 1.54 లక్షల కోట్లు. కాగ్ ఆర్బీఐతో పాటు మాజీ సీఎం జగన్ చెప్తున్నవి ఈ లెక్కలే. వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి కేశవ్ సమాధానం ఇదే. ఆయనే ఒప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఏదైతే ప్రశ్నించారో దీనికి సంబంధించి అసెంబ్లీలో, దానికి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇదే సమాధానం చెప్పారంట. అంటే కాగ్ రిపోర్టు ఆర్బీఐ ఏదైతే చెప్పిందో అంటే 2023-24 సంవత్సరం మార్చి నాటికి బడ్జెట్ అప్పులు అయితే కనుక 4.91 లక్షల కోట్లు ఉన్నాయి, గ్యారంటీ అప్పులు అయితే 1.54 లక్షలు ఉన్నాయి అని చెప్పేసి దానికి పయ్యావుల కేశవ్ సమాధానం అదే చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఒకసారి ఏమంటున్నారు, మళ్ళీ తర్వాత కూటమి ప్రభుత్వం ముందు ఏమన్నది 14 లక్షల కోట్ల అప్పు పెట్టెళ్ళింది, 10 లక్షల కోట్ల అప్పు పెట్టెళ్ళింది అని చెప్పేసి ముందైతే కనుక కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసింది. బట్ కాగ్ రిపోర్టు అలాగే ఆర్బీఐతో పాటు మాజీ సీఎం జగన్ ఫస్ట్ నుంచి చెప్తున్నది ఒకటే, మొత్తం అప్పులు ఉన్నది 6.46 లక్షల కోట్లు మాత్రమే. అది కూడా అంటే గ్యారంటీ అప్పులు ఎంత, బడ్జెట్ అప్పులు ఎంత అన్నది స్పష్టంగా చెప్పారు. సో దీని గురించి అసెంబ్లీలో
అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇదే సమాధానం ఇచ్చారంట. మరి అలాంటప్పుడు ఎందుకు తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేయడం? అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడమే అవుతుంది కదా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, జరిగింది, గత ప్రభుత్వం ఏం చేసింది, మంచి చేస్తే మంచి చెప్తారు, లేదు వాళ్ళ వల్ల నష్టం వాటిల్లిందంటే అది చెప్తారు. అంతేకాని మంచి చేసినా కూడా, లేదంటే కనుక ఏదైనా మంచి చేసినా లేకపోతే ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ లేనిది, అంటే లేనిది ఉన్నట్టు అభూత కల్పన అయితే కనుక చేయకూడదు కదా. మరి అలాంటివి ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అయితే కనుక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి పయ్యావుల కేశవే దీన్ని ఒప్పుకున్నారని కూడా చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.